నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ఇప్పుడు ఎవరో మోసం చేశారని చెప్పి పగలు ప్రతీకారాలంటూ మీరు వెళ్ళొద్దు, వెళ్ళకండి అంతవరకు. ఇప్పుడు చెట్టుకి పండు, అది కాసిన పండు రాలిపోద్ది. అదే దాని సమయం వచ్చేసరికి అదే కుళ్ళిపోయి రాలిపోతుందని చెప్పి, ఆ పాపం నీకెందుకని చెప్పి ఒక సామెత ఉందండి. ఇప్పుడు చాలా వరకు సామెతలు అనేవి మన నిజ జీవితంలో మనుషులు మనం ఎదుర్కొంటున్న దానికి సామెతలు సరిపోల్చుకోవచ్చండి. దగ్గర సంబంధం ఉంటుందండి. కానీ ఈ సామెత అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకి మన నిజ జీవితంలో మనం ఫేస్ చేసుకోవడానికి కరెక్ట్ కాదండి. ఎందుకంటే పండు అనేది అది పిండి దశ నుంచి కాయ దశ నుంచి పక్వానికి వచ్చి పండు తర్వాత కుళ్ళిపోయి రాలిపోవచ్చండి. అది కుళ్ళిపోయి రాలిపోయేంత వరకు పక్కనున్న చెట్టులో ఉన్న ఆ చెట్టు దగ్గర ఉన్న పక్కనున్న కాయలు పళ్ళుని దీనివల్ల ఈ కుళ్ళిపోయిన దానివలన పక్కనున్న కాయలు పళ్ళుకి ఎటువంటి హాని జరగదండి. కానీ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో ఎలా ఉందంటే, ఈ చెడ్డవాళ్ళు ఇప్పుడు అక్కడ పండుని కుళ్ళిపోయిందని పోల్చారు కదండి, దాన్ని కుళ్ళిపోయింది మన సొసైటీలో నేను అనేది ఏంటంటే చెడ్డవారి కింద పోలుస్తున్నాయండి. సొసైటీలో హాని కలిగించే, పక్కోళ్ళకి ఇబ్బంది కలిగించి అపకారం చేసే వాళ్ళతో ఈ కుళ్ళిపోయిన పండుని పోల్చారండి. నేను అలాగే పోలుస్తున్నానండి. వాళ్ళే బాగుంటున్నారండి. అక్కడ ఆ పండు, కుళ్ళిపోయిన పండు వలన మిగతా పళ్ళు కాయలకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి, హాని కలగదు, దానివల్ల స్ప్రెడ్ అవ్వదండి. ఇక్కడ వైరస్ లాగా ఈ కుళ్ళిపోయిన ఈ చెడ్డవాళ్ళు, అపకారం చేసేవాళ్ళు వైరస్ లాగా చుట్టుపక్కన వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారండి. వీళ్ళ వలన వాళ్ళు ఉన్నంత వరకు ఇబ్బందులు చాలా ఫేస్ చేయవలసి వస్తుందండి. అనుకోని చాలా సంఘటనలండి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పండు అలా రాయిపోవచ్చండి. కానీ ఇక్కడ ఈ సొసైటీలో ఈ చెడ్డవాళ్ళు, అపకారాలు చేసేవాళ్ళు మాత్రం వాళ్ళు ఎప్పుడూ పాపం పండి ఇదైపోవచ్చండి. కానీ అంతవరకు కూడా వాళ్ళదే చలమని అవుతుందండి. ఈ రోజుల్లో వాళ్ళదే పై చేయి అవుతుంది. ప్రస్తుత సొసైటీలో ఎలాగుందంటే, వాళ్ళు ఉన్నంత వరకు కూడా వాళ్ళదే పై చేయి, అప్పర్ హ్యాండ్. ఈ నీతి, నిజాయితీ, మంచితనంతో ఉండేవాళ్ళు ఎప్పుడూ వాళ్ళతో ఫైట్ చేసే క్రమంలో వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నారండి. దీనికి కారణం ఏంటంటే, ఈ చెడ్డ వాళ్ళని, పక్క వాళ్ళని అపకారం చేసే వాళ్ళు అందరికీ తెలుసు. వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారులు కూడా చాలా తప్పు ఉందండి. ఇప్పుడు తప్పుని తప్పు అని చూపుతాం. ఆ తప్పుని ఖండించే చర్యలు తీసుకునే అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తే వాళ్ళకి ఫేవర్గా ఉండడం వలన ఇటువంటి వాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారండి. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పేది అంటే, దయచేసి ఆ చెట్టులో పండిపోయి కుళ్ళిపోయిన పండుతో రాలిపోద్ది కదండి, ఆ పండుతో ఎట్టి పరిస్థితుల్లో మన నిజ జీవితంలో మన మన సొసైటీలో దాంతో పోల్చొద్దండి. ఆ పండుకి ఉన్న విలువ మన ప్రస్తుత సొసైటీలో ఈ ఈ 10 మందికి అపకారం చేస్తూ చెడ్డవాళ్ళతో ఆ 10 పండును పోల్చకండి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.